ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో డయేరియా కేసులను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య శాఖ కమిషనర్ వెంకటేశ్వర్ అన్నారు. విజయవాడలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితుల్ని ఆయన పరామర్శించారు. గత 4 రోజుల నుంచి 46 మంది డయేరియా బారిన పడ్డారని కమిషనర్ చెప్పారు. వీరిలో 27 మంది జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. విజయవాడలో చికిత్స పొందుతున్న 5గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఇప్పటి వరకు 2 మరణించారన్నారు. కొందరికి కిడ్నీ సంబంధిత సమస్యలున్నాయని కమిషనర్ చెప్పారు. కేసుల నమోదుకు కారణాలపై ఆరా తీస్తున్నామని వివరించారు. ఏదైతే ఈ 46 కేసెస్ వచ్చాయో ముఖ్యంగా జగ్గయ్యపేట మండలం అదేవిధంగా వాత్సవాయి మండలంలో నుంచి వచ్చిన రిపోర్ట్ అయినటువంటి కేసెస్. ప్రస్తుతానికైతే ఇంటింటికి మనము ఏఎన్ఎం ఎంఎల్హెచ్పిని పంపించి ఇంటింటికి సర్వే చేయించి ఇంకెవరికన్నా వాంతులు విరోచనాలు ఉన్నాయేమో చెక్ చేస్తున్నాము. సో రౌండ్ ద క్లాక్ మనకు టీమ్స్ వెళ్తున్నాయి. ఇంకెవరికన్నా ఈ సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఎవరికన్నా వాంతులు విరోచనాలతో రిపోర్ట్ అయినట్టయితే ఇమ్మీడియట్గా మనకు దగ్గరలో ఉన్నటువంటి ఆశా కానీ ఏఎన్ఎం కానీ ఎంఎల్హెచ్వి, ఇప్పుడు ప్రతి సచివాలయంలో మనకి దగ్గర 3 నుంచి 4 దాకా హెల్త్ సిబ్బంది ఉన్నారు. వాళ్ళందరికీ మీరు ఇమ్మీడియట్గా సమాచారం చేరవేసినట్టయితే మీకు అక్కడికక్కడికే వచ్చి మీకు ఐవీ ఫ్లూయిడ్స్ కానీ లేదంటే ఓఆర్ఎస్ కానీ ఇదంతా అందించడం జరుగుతుంది. లేట్ చేసే కొద్దీ కొంచెం ప్రమాదం ఎక్కువగా ఉంటుందనేదే చెప్పాలి. ఎందుకంటే ఒకేసారి ఈ వాంతుల విరోచనాలు ఎక్కువ ఎపిసోడ్స్ అయితే మనకి డీహైడ్రేషన్ అయ్యి కొంచెం ఫ్లూయిడ్ లాస్ అయ్యి కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే సమీపంగా ఉన్నటువంటి వైద్య సిబ్బంది ఎవరైతే ఎంఎల్హెచ్పి, ఏఎన్ఎం అదేవిధంగా ఆశా ఉన్నారో వాళ్ళకి మీరు సమాచారం చేరవేస్తే వెంటనే వాళ్ళకి వైద్యం అందించడం జరుగుతుందండి.